హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో, చాలా చాలా యూస్ఫుల్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ నిమ్మకాయల్ని నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు కూడా నేను నల్లగా అయిపోయిన నిమ్మకాయలు, అంటే నల్లగా అంటే కుళ్ళిపోయినట్టు కాదండి, ఎండిపోయి ఉంటాయి కదా, ఈ విధంగా వాటిల్లంతా నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటానండి. మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను ఇలా ఏదైనా లిక్విడ్స్ కానీ క్లీనింగ్ కానీ యూజ్ చేస్తూ ఉంటాను. అలాంటి ఈ నిమ్మకాయలు యూజ్ చేస్తూ మన బాత్రూమ్ని ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను. ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి 2 లీటర్లు వాటర్ అయితే తీసుకున్నానండి. దాంట్లోకి దాదాపు 5-6 నిమ్మకాయలు ఉండేటట్లుగా చూసుకొని వాటిలన్నిటినీ రసం ఇలా పిండేసి ఆ తొక్కల్ని కూడా వాటర్లోనే వేసేస్తున్నాను. మనకు తొక్కలు కూడా బాగా క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తాయి. దీంట్లో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల ఈ క్లీనింగ్ అనేది చాలా బాగుంటుంది. నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల బాగా క్లీనింగ్ ఏజెంట్ అండి నిమ్మకాయలు. ఎప్పుడు కూడా మనము ఎండిపోయినాయన్నీ పడేయాల్సిన పని లేదు. ఎత్తిపెట్టుకున్నామంటే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్పు చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. మా బాత్రూమ్ అయితే 18 ఇయర్స్ దండి. అది అంత బాగా మీకు నీట్గా కనిపించకపోవచ్చు, కానీ చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఇలా నిమ్మకాయలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఇలా రోల్ బాయిలింగ్ అయిపోవాలి. దాంట్లో ఉండే జ్యూస్ అంతా వాటర్లోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత అయితే నేను ఇక్కడ 2 టీ స్పూన్ల రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మీరు చూసేది ఇడ్లీ సోడా, అదే బేకింగ్ సోడా అండి. దాన్ని కొద్దిగా వేస్తూ ఉంటేనే వాటర్ అంతా పైకి వచ్చేసి పొంగిపోయింది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఆ క్లిప్ను కూడా అలాగే యాడ్ చేసేసాను. అదేవిధంగా ఇక్కడ 4 టీ స్పూన్ల డిటర్జెంట్ పౌడర్, మనం బట్టలు ఉతుక్కుంటాం కదా, ఆ పౌడర్ యూజ్ చేశాను. పౌడర్ లేకపోతే లిక్విడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇడ్లీ సోడా వేసేటప్పుడు కొద్దిగానే నేను యాడ్ చేశాను, కానీ ఇలా కలుపుతూ ఉండింటే సరిపోయి ఉంటుంది. కలపకుండా కొద్దిగా యాడ్ చేస్తున్నాం కదా, ఏం కాదులే అనుకుంటే మొత్తం పొంగిపోయింది. అదేం వేస్ట్ కాలేదండి. స్టవ్ నీట్గా క్లీన్ అయింది. అదేవిధంగా నేల పడింది, తుడిస్తే టైల్స్ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి, వైట్ టైల్స్. ఇక్కడ చూడండి, కలర్ అంతా ఎంత బాగా వచ్చేసిందో. మామూలుగా మనము బయట కొనే విమ్ లిక్విడ్ లాగా కలర్ ఇలా ఎల్లో కలర్లో వచ్చేయాలి. ఇవంతా ఉడికిన తర్వాత అంతవరకు మనం ఉడికించుకున్నామంటే ఈ లిక్విడ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ముఖ్యంగా వైట్ టైల్స్ అయితే చాలా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మనకు డిఫరెన్స్ కూడా బాగా తెలుస్తుంది. ఇలా బాగా ఉడికించుకొని ఆ తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఈ నిమ్మకాయలంతా కూడా స్క్వీజ్ చేసుకోవాలండి. దీంట్లో కూడా జ్యూస్ ఉంటుంది కదా, నేనైతే ఒక గరిటె తీసుకొని అవంతా పక్కకు తీసాను. మనం అదే విధంగా బాత్రూంలో వేయకూడదు కదా. ఇక్కడ చూడండి, ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నిమ్మకాయ తొక్కలంతా సపరేట్ చేసుకొని మళ్ళీ గట్టిగా గరిటెతో ఒత్తుకోవాలి. అప్పుడు దాంట్లో ఉండే జ్యూస్ అంతా మనం ఉడికించుకుంటే వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా నేను సపరేట్ చేస్తున్నాను ఈ తొక్కలనంతా. ఈ సపరేట్ చేసి ఆ తర్వాత ఒక గరిటెతో గట్టిగా ఒత్తామంటే దాంట్లో ఉండే జ్యూస్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. ఈ తొక్కల్ని మనము పడేస్తే సరిపోతుందండి, మొక్కల్లో వేయకూడదు. ఎందుకంటే దీంట్లో మనము ఉప్పు వేసాము, అదేవిధంగా డిటర్జెంట్ కూడా యాడ్ చేసాము కదా. లేకపోతే మనము ఇవి మొక్కలకు కూడా వేసుకుంటే ఫర్టిలైజర్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన ఈ లిక్విడ్ని నేను కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉండేటప్పుడు బాత్రూంలో అంతా చల్లేసానండి.
ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్క్వీజ్ చేస్తున్నాను. దాంట్లో ఉండే లిక్విడ్ అంతా బయటకు వచ్చేదానికనమాట. నేను 2 లీటర్స్ వాటర్ తీసుకున్నానని చెప్పాను కదా, దాదాపు ఒక పావు లీటర్ దాకా పొంగిపోయింది. మీరు కొద్దిగా పెద్ద గిన్నె తీసుకోండి, లేదంటే ఇడ్లీ సోడా వేసేటప్పుడు చక్కగా కలుపుతూ వేశారంటే అంత పొంగు అయితే రాదు. ఇక్కడ చూసారు కదా కలర్ ఎంత బాగుందో, మామూలుగా విమ్ లిక్విడ్ ఎలా ఉంటుందో అలా వచ్చేసింది. వీడియోలో అంతా నీట్గా మీకు కనిపించలేదు కానీ చాలా బాగుంది. అదేవిధంగా మంచి స్మెల్ అనేది వస్తుంది. నిమ్మకాయలు అవి మనకు మంచి అరోమాతో ఉంటాయి కదా ఉడికేటప్పుడు, అలాంటి మంచి స్మెల్ వస్తుంది. నేనైతే బకెట్లోకి ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను, కొద్దిగా చల్లారే వాటరు. ఈ బకెట్లోకి వేసుకొని నేను ఇంకొక డబ్బా పెట్టుకొని దాంతో అంతా చల్లుకుంటూ ఉన్నానండి. ఇక్కడ చూసారు కదా ఈ టైల్స్ అంతా చాలా బ్లాక్గా అయిపోయింది. చాలా రోజులైంది క్లీన్ చేసి బాత్రూము. ఒక అతను వస్తాడు మాకు యాక్చువల్గా బాత్రూమ్ క్లీన్ చేసే అతను కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాడు. అందువల్ల బాగా బాత్రూమ్ అయితే దట్టిగా తయారైపోయింది. వాళ్ళు క్లీన్ చేసినంతగా మనం అయితే క్లీన్ చేయలేము. నీట్గా స్టీల్ పీస్తో వాళ్ళు బాగా స్క్రబ్ చేస్తారు. కొత్త బాత్రూమ్ లాగా, కొత్త టైల్స్ లాగా వచ్చేస్తాయి. వాళ్ళంతా బాగా కాకపోయినా మనం 50% ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల క్లీన్ అయిందండి. ఓకే, మనము 15 days వన్స్ అలా క్లీన్ చేసుకున్నామంటే బాత్రూమ్ బాగానే మెయింటైన్ చేయొచ్చు అనిపించింది నాకు. అదేవిధంగా మీకు లాస్ట్ వీడియోలో ఒక బ్రష్ చూపించాను. చీపురుతో పని లేకుండా ఆ బ్రష్తో క్లీన్ చేయడం వల్ల నాకు కొద్దిగా ఈజీగా కూడా అనిపించింది. అదేవిధంగా టైల్స్ కూడా క్లీన్ అయ్యాయండి. ఇదంతా ఇలా చల్లిన తర్వాత 1 hour అలా వదిలేసి ఆ తర్వాత నేను బ్రష్తో నీట్గా రుద్ది క్లీన్ చేసేసాను. వైట్ టైల్స్ అయితే చాలా డిఫరెన్స్ తెలిసేసింది. చాలా బాగా వచ్చాయి అన్నమాట, కొత్త టైల్స్ లాగా. లిక్విడ్ యూజ్ చేయడం వల్ల పని అయితే ఈజీ అయిందండి. అదేవిధంగా ఆ బ్రష్ వల్ల కూడా పని చాలా ఈజీగా అనిపించింది. పెద్ద కష్టంగా అనిపించలేదు. వంగి రుద్దాల్సిన పని లేదు. జస్ట్ ఆ బ్రష్తో బాగా స్క్రబ్ చేస్తే నీట్గా వచ్చేసింది. ఇలా అంతా కూడా నేను ఎక్కడ ఎక్కువ దట్టిగా అనిపించింది అదంతా ప్లేస్లో కూడా నీట్గా అంతా చల్లేసాను. చల్లి 1 hour తర్వాత మాత్రమే నేను క్లీన్ చేశానండి. 1 hour తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ బ్రష్ సాయంతో నీట్గా క్లీన్ చేశాను. ఈ బ్రిజిల్స్ అయితే చాలా బాగున్నాయి. అందులోనూ బ్రష్ అన్ని వైపులా అటు ఇటు బాగా ఫ్లెక్సిబుల్గా ఉంది కాబట్టి నీట్గా క్లీన్ అయిపోతే అయ్యింది. అదేవిధంగా టైల్స్ మధ్యలో అంటే గ్యాప్లో కూడా నీట్గా వచ్చేసిందండి. చాలా నీట్గా క్లీన్ అయిందనే చెప్పవచ్చు. ఇంకా కొద్దిగా బాగా గట్టిగా రుద్దే వాళ్ళు ఉంటే ఇంకా నీట్గా క్లీన్గా వచ్చేసేటివి ఈ టైల్స్ అంతా. నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల గట్టిగా నేనైతే రుద్దలేను. నాకు యాక్చువల్గా యాసిడ్ వేసి క్లీన్ చేయడం ఎప్పుడు కూడా నచ్చదండి. బయట వాళ్ళ దగ్గర క్లీన్ చేయించినా కూడా నేను వేరే వాళ్ళు లిక్విడ్ తెచ్చుకుంటారు, దాంతోనే క్లీన్ చేస్తారు. చాలా నీట్గా క్లీన్ చేసేసి వెళ్తూ ఉంటారు. యాసిడ్ వేస్తే మధ్యలో ఉండే వైట్ సిమెంట్ అంతా పోయి కిందికి వాటర్ అయితే లీక్ అవుతుంది. కింద ఫ్లాట్స్లో వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బిల్డింగ్ కూడా దెబ్బతింటుంది. ఎప్పుడు కూడా యాసిడ్ అయితే వాడకూడదు. ఈ విధంగా మనం ఇంట్లో లిక్విడ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా హార్పిక్ కానీ డోమెక్స్ కానీ అది యూజ్ చేసినా అంత ఇబ్బంది అనిపించదు. ఒక 20 నిమిషాలు నీట్గా ఇలా అంతా బ్రష్తో నీట్గా రుద్ది క్లీన్ చేసేసానండి. గోడలు కూడా చాలా నీట్గా వచ్చాయి. గోడలకు వైట్ టైల్స్ కదా, చాలా బాగా వచ్చాయి నీట్గా. నాకే సాటిస్ఫైగా అనిపించింది. అదేవిధంగా ఈ గ్యాప్ల మధ్యలో ఉండే ఎల్లోగా ఉండేదంతా కూడా నీట్గా పోయింది. ఈ విధంగా మనము లిక్విడ్స్ క్లీన్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి వాషింగ్ ఏరియాలో ఎక్కడైనా సరే. అదేవిధంగా ఈ ఎక్కువ క్వాంటిటీలో కూడా మనము రెడీ చేసుకొని బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చండి. చెడిపోవడానికి ఏమీ లేదు. ఇక్కడ సాల్ట్ వేస్తున్నాం, అదేవిధంగా డిటర్జెంట్ వేస్తున్నాం, నిమ్మకాయలు వేస్తున్నాం, ఏది కూడా పాడయ్యే ఛాన్స్ అయితే లేదు. అదేవిధంగా ఉడికించాం కదా, దానివల్ల ఏం పాడవదు. చల్లారిన తర్వాత బాటిల్లో పోసి పెట్టుకొని మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నామంటే మన వాష్రూమ్స్ అంతా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. నేను ఇక్కడ గ్లాస్ డోరు మా వాష్రూమ్కి దానికి కూడా వేసాను. చాలా నీట్గా అయితే వచ్చేసింది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి వీడియో అనేది
చేరుతుంది. అదేవిధంగా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు బాగా నచ్చితే ఫార్వర్డ్ కూడా చేయండి. మీ లైక్ల వల్ల నాకు మరొక వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా వైట్ టైల్స్ అంతా ఎలా మెరిసిపోతున్నాయో, చాలా నీట్గా వచ్చాయి కదా.